ఇది కేకా? ఇంకొక క్యాండిల్ క్యాండిల్ పెట్టించి ఊదుకొని తినట్టు. నీ కేక్ అట్లా ఉండాలా మమ్మీ? సూపర్. హ్యాపీ టీచర్స్ డే. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుంచి అయితే నేను వరలక్ష్మి అయితే నైట్ కొద్దిగా ఫైర్ అయింది. ఎందుకు అంటే రేపు నా బర్త్డే కదా, నాకు గాజులు కావాలి, కొన్ని వస్తువులు కావాలి. నువ్వేమో ఇప్పుడు వెళ్తలేవు, టైం వచ్చి 9-10 అయింది, బిగ్ బాస్ ఇంకా టైం ఉంది కదా అని అంటే సరేలే అని బయటికి వచ్చాను. నేను సన్నీ అయితే వినాయకుడు చూశారు కదా, చాలా ముద్దుగా ప్రతి ఒక్క వినాయకుడు అయితే చాలా బాగున్నారు. సో అనకండి, ఎందుకంటే వినాయకుడు అంటే చాలా ఇష్టము. సో ఆయన ఏ రూపంలో ఉన్నా ఉన్నది ఒక్కడే వినాయకుడు. సో మనల్ని ఆపదలో ఆదుకునేది ఆయన ఒక్కడే అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. అయితే నాకు ఒక రోజుకి మా వినాయకుడికి అంగరంగర వైభవంగా డీజేలు బాక్సులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ బర్త్డే టు యూ వరలక్ష్మి, నీ జన్మదిన శుభాకాంక్షలు. అంటే ఒక గంట లేట్ అయిపోయింది, 1గా వస్తుంది అంటే ఒక గంట ముంగడ పుట్టినట్టు అనుకుంటున్నాను. సో అది నువ్వు కట్ చేస్తే ఇద్దరం కేక్ ఇద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ వరలక్ష్మి. వర్షం బాగా పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. కేక్ అన్ని కేకులు కోస్తారు మమ్మీ ఎవరైనా? నిజంగా నీకు అది తీసుకో. ఓ సారీ ఫ్రెండ్స్, కడుక్కున్నాను. నువ్వు కింద పెట్టి కొద్దిగానే తీసుకో. హ్యాపీ బర్త్డే కొద్దిగా పెట్టరా, ముందే నాది చిన్నపిల్లల మనస్తత్వం. ఇంకా ఎర్లీ మార్నింగ్ నాకు ఒకటి కావాలి అని అన్నది. సరే మమ్మీ ఏం కావాలో చెప్పు, నాతో అయ్యింది ఇస్తాను అని అన్నా. నీకు అయ్యేదే నాకు కావాలి నువ్వు అని అంటే సరేలే ఏంది చెప్పు అంటే ఇగో ఈ శారీ కావాలి నాకు అనుకున్నా. శారీ అడుగుతావని అనుకున్నా. ఇంకా మనకి శారీ బిజినెస్ ఎందుకు పెట్టా, అయినా మేము శారీస్ ఏడా చూపించినాం చెప్పండి. నాకు తెలిసిన వరకు అయితే నేను తెచ్చిన పైసలు 15,000లో 10,000 రిటర్న్ వస్తే 5,000 లాస్ అయింది. సో నాలాగా మాత్రం ఇంకొకరు లాస్ కాకండి. ఎంత మంచిగా ఉన్నా కానీ మన వాళ్ళకి శారీ ఎంత బాగున్నా, క్లాత్ బాగున్నా వాళ్ళకి నచ్చదు, అంతే మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు విశేషాలకు వస్తే మా వరలక్ష్మి బర్త్డే ఈరోజు. సో అందుకేనేమో ఇంట్లో పూజకి ధూమ్ధామ్గా చేసేసింది. అది ఫ్రెండ్స్, ఇంకా విశేషాలు ఏంటంటే మా వరలక్ష్మికి ఈరోజు ఎక్కడికైనా తీసుకోపోదాం, ఏమన్నా చేద్దామని అనుకున్నా. కానీ ఇగో వెదర్ ఏమో వర్షం పడేటట్లుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం కన్ను ఉంది కదా, అది మొత్తం బలిగిపోయింది. అది వాటర్ అనేది ఒక్కొక్క డ్రాప్ లాగా వస్తూనే ఉంది. సో చూద్దాం, సాయంత్రం వరకు అయితే రికవర్ కావచ్చు అని అనుకుంటున్నా. కొద్దిగా అయితే పెయిన్ఫుల్ అనేది తగ్గిపోయింది. ఇంకా విశేషాలకు వస్తే ఈరోజు మా వరలక్ష్మి నా కోసం అయితే సాంబార్ చేసిందండి. ఈ సాంబార్ అయితే నా కోసమే చేసింది. ఆమె కోసం అయితే ప్రత్యేకంగా ఈరోజు నాకు టిఫినే కావాలని అన్నది. సరే నేను టిఫిన్ తెస్తాను, టెన్షన్ ఏం పడకు అని అన్నాను. మా డికాషన్ అంతే, ఇక అన్నం బి చేయలేదు ఈరోజు. ఏడా మా ఆయన బిర్యానీ చేస్తాడా ఇంకేమైనా చేస్తాడేమో అని. ఇంకో విషయం ఏంటంటే గుడికి వెళ్దాము కానీ ఈరోజు మళ్ళీ గుడికి వెళ్తే ప్రసాదం తింటే చికెన్ మటన్ తినొచ్చు, మరి వెళ్దామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంది. ఎవరైనా బర్త్డేకి కేక్ కోసే ముంగట ఫస్ట్ అయితే గుడికి పోతేనే కదండి. ఆడ గుడిలో ఆయన ఫస్ట్ ఫల్ మనకున్నది. ఈ లోకంలో ఎవరిని మనిషి నమ్మకపోవడమే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణము వాళ్ళ మనసులో రాక్షస గుణం వచ్చిందంటే
సో వాళ్ళని నమ్మలేము. ఎప్పటికైతే అమ్మనైతే నమ్మగలుగుతాం, అమ్మని, గోవిందుడిని, ఇంకా అంతే ఆ దేవుడు సకల కోటి అఖిల కోటి బ్రహ్మాండ నాయక ఆ ఏడుకొండల స్వామిని గట్టిగా నమ్మితే చాలు, ఇంకే వేరే ఆలోచన లేదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మంగా ఎవరితో పంచాయతీ పోవద్దు భయ్, ఎవరితో వేరే వేరే డిస్టర్బెన్స్ వేరే ఆలోచనలు ఉండద్దు. అట్లయితేనే మన లైఫ్ కాఫీగా వెళ్తుంది. లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చుకోరు, వీళ్ళ ఇంట్లో ఇది తెచ్చుకోరు అని మా భార్య అయితే ఏమనలేదు ఇప్పటివరకు అయితే. చూద్దాము మళ్ళీ కొడుకో బిడ్డ పుడితే గప్పుడు చూద్దాం, గప్పుడు మాట్లాడాలి, గప్పుడు ముచ్చట్లు ఎట్లుంటాయో తెలియదు. సో అందు గురించే కొద్దిగా మ్యూజిక్ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఇక మాట్లాడడం మళ్ళీ అది మన కొద్దిగా ఇష్యూ అయ్యి ఇన్నిగా వీడియోస్ మిస్ అయితే ఏమని కొద్దిగా భయంతో అయితే ఏ సాంగ్స్ వచ్చినా కానీ దాన్ని మ్యూట్ చేసి మళ్ళీ డబ్ చేస్తున్నాము. సో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అడ్వాన్స్ అనుకుంటున్నా, హ్యాపీ బర్త్డే. నాకు తెలిసిన వరకు అయితే నేను శారీలు కొనుక్కున్నది మా వరలక్ష్మి కోసమే అనుకుంటున్నా. ఎందుకంటే మంచి మంచి శారీస్ జంపు జిలాని వేసేసింది. మెయిన్ శారీ ఇది గ్రీన్ శారీ చాలా బాగుంది, మెత్తగా ఉంది. క్లాత్ ఎట్లున్నాను మెత్తగా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా దాని తర్వాత ఇంకో శారీస్ బుక్ చేసేసుకుంది. అదేంటంటే అది లోపల పెట్టినావా మమ్మీ? సో అది లోపడే పెట్టేసింది. అట్లా ఫ్రెండ్స్ ఇక బాయ్ బాయ్. నేను వరలక్ష్మి గుడికి అయితే వచ్చాము. ఎందుకంటే ఆమె గురువారం పుట్టింది కాబట్టి శివయ్య దగ్గరికి ప్లస్ సాయిబాబా గుడికి ఇంకా అక్కడక్కడ కొద్ది ప్రదర్శనలు చేసి ఆయనని ప్రత్యేకంగా చూసి నాకు ఒకటి అనిపించింది. ఈరోజు మాకు సాయిబాబా గుడిలో ఫస్ట్ పూజ బి కాలేదు. టైం వచ్చి 9:30 కావచ్చు. తిన్నావా? అన్నం తిన్నావా? తినలేదా? ఈ మా భాష నాకే అర్థమవుతుంది, మీకేం అర్థమవుతుంది అయ్యా? ఫోటో వద్దు పెద్ద అలవాటు వద్దు. హాయ్ అండి అందరికీ. ఇందాకైతే నేను ఇక నిన్న ఆయనతో గాజులు అయితే తెప్పించినాను కదా, నేను వేసుకుంటుంటే చేయి పట్టి ఆమెకు చేయకున్న గాజులు కూడా తీస్తుంది. ఎందుకు తీస్తున్నవి అంటే నాకేం అవజు ఎంత యాక్షన్ చేస్తుంది అంటే మనం ఎట్లా చేస్తే అట్లా, మనం ఏదంటే ఆ భాష నేర్చుకుంటుంది. నా వల్లనే సగం మాటలు వస్తాయేమో అని అనిపిస్తుంది ఆ పొట్టికైతే. ఇగో తీసుకొని వేసుకో అంటే తనకైతే వేసుకోనికైతే రాలేదు. ఇక ఈయన అన్నాడు పక్క నుంచి, కాదు నువ్వు చెయ్యికి వేసుకుంటుంటే ఆమె చూసి వేసుకుంటుంది అంటే సరే అని నేను కూడా అట్లా వేసుకుంటున్నా. అగో చూడు ఎన్నిసార్లు ఎత్తేసింది, నా 2 గాజులు వలగొట్టింది పొట్టి మొహంది. కానీ చిన్నపిల్లలు చిన్నప్పుడే మస్తు ముద్దుగా మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. పెద్దగా అయితే మనము వాళ్ళని నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అట్లా అన్నావు అని కోపం అవుతాం. కానీ ఇప్పుడు ఈ పొట్టిది ఉంది కదా, ఇప్పుడు ఎంతో ముద్దుగా నేనైతే గాజులు వేసుకున్నాక నెయిల్ పాలిష్ పెట్టుకున్న చేతులకి. ఆమె కూడా పెట్టింది. ఫస్ట్ స్టార్టింగ్ పెడుతుంటే వద్దొద్దు ఊ అన్నది. తర్వాత ఈయన చేయి పట్టుకొని ఏం కాదు పెట్టుకోబెట్ట అంటే సరే అని మంచిగా అయితే చేయి పెట్టుకుంది. ఈ కాలం నిజంగా నాయన. కానీ చిన్నపిల్లలకి నెయిల్ పాలిష్ పెడితే అయితే ఆ పొట్టి చేతులు మంచిగా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా నేనేం చేసిన అంటే చేయికి పెట్టినాను కదా, కాళ్ళకు కూడా పెడతా అంటే కాలు మొత్తం అక్కడ గుంజుకొని ఏడ్చింది కొంచెం. అంటే ఏడవడం అంటే కొంచెం సతాయించింది. లాస్ట్కి అయితే పెట్టుకుంది. ఈరోజు నా బర్త్డే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక నెయిల్ పాలిష్ పెట్టినాక ఇవాళ ఏందో వర్షం పడుతుందో ఏమో కానీ మా దగ్గర ఒక గంట సేపు 1/2 అవర్ ఉంటుంది, తర్వాత ఉరుకుతుంది అలా మమ్మీ దగ్గరికి. ఇవాళ అయితే మంచిగా ఏడవకుండా మంచిగా. కానీ ఏందో వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్కలకి టిఫిన్ ఇవ్వడానికి వెళ్తుంది కదా,
అప్పుడే మస్తు ఏడుస్తుంది. ఇక ఇలా మమ్మీ అలా ఇంట్లోనే ఉంది, అలా మమ్మీ ఇంట్లో ఉంటే మంచిగా ఉంటుంది మాతో. ఇక లేదు అంటే కోయ్ 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 అని ఏడుస్తుంది. ఇక మేము అన్నాము చూడు ఎంత మంచిగా కొడుతుంది, చెయ్యి కింద పెట్టు అంటే సరే అని పెట్టింది. ఇక నేనేం చేసిన ABCD అని ఇక చేసినాక ఉయ్యాల జంపాలు ఊతా పొట్టిదానా అంటే ఊతా అని అయితే సో నేను ఇక్కడ మా వరలక్ష్మి వాళ్ళ అదే డ్రెస్సెస్ కుట్టినికే వచ్చినాము. ఇంటికాడ ఉంటే ఇవే ఉంటాయి ఇప్పుడు పనులు, ఆ పని ఈ పని అన్ని పనులు ఉంటాయి. ఏం చేద్దాం, కొద్దిగా అయితే పెయిన్ తగ్గింది భయ్యా, ఇంక లైట్ ఉంది, పెయిన్ తగ్గుతుందేమో సాయంత్రం వరకు చూడాలి. పప్పులు ఇంకా క్యారెట్ చికెన్ వద్దా వద్దా? సరే మళ్ళీ మా ఇంటికి వస్తున్నావా మా ఇంటికి? అవునా, మరి నాకు పెట్ట అంటే పెట్టవా? పెట్టు. ఎందుకు అయిపోయింది కావా ఇంట్లో? ఆకలి వేస్తుంది. నో లేదా? అయిపోయింది మా ఇంట్లో. ముక్కు ఇట్లా కోసేస్తా, నేను ముక్కు ఇట్లా కోసేస్తా. నాదది మాది అది నాదది, నేను తెచ్చిన ఇయ్యి, నాకు ఇయ్యు. నువ్వు లేదు ఏం లేదు, నాదది, నేను తీసుకుంటా. ఇప్పుడు నేను వస్తున్నా, మీ ఇంటికి రావాలా నేను? వద్దా? ఎందుకు ఇప్పటిదాకా వద్దన్నావు కానీ నేను రాను. ఈరోజు మా ఇంటికి గణేష్ చంద కోసం ఇంతమంది వచ్చారు. చాలా పెద్దోళ్ళు కాబట్టి 200 రాపిచ్చాను. 201 రూపాయి అయితే ఇస్తాను అని అన్నాను. సరే అన్న, ఇంకెక్కువ ఏం లేదా అంటే సరే యాడ్ చేయి, మరి నువ్వు 800 వేసేయి. 800 ఎందుకు రా, 100 రూపాయలు వేయి, నేను 200 వేస్తాను అంటే అన్నా. సో ఫ్రెండ్స్, నేనైతే బయటకు వచ్చి మా వరలక్ష్మి అయితే కేక్ అడిగింది. చూస్తే బయట చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే గణేశుడు అదే టైంకి ఆ మూమెంట్లోనే ఆ గల్లీలోంచే వెళ్ళిండు. సో మేమైతే ఒక కేక్ని అయితే బుక్ చేసుకున్నాం. ఆ కేక్ పేరు వచ్చి నాకు తెలీదు, మొత్తం బ్లాక్గా ఉంది. అది బటర్ స్కాచ్ అని కొంతమంది, ఇంకొక పేరు అని ఇంకో మంది. కానీ గణేశుడు ఎలా ఉండో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిండు. ఇంకా ఫైనల్గా అయితే కేక్ దగ్గరికి వచ్చినాము. అతనికి పేరు అడిగాము, పేరు రాయన్నాయా అంటే VARA వరలక్ష్మి గురించి రాయండి అంటే VA కాకుండా PA అని రాసిండు. అయ్యో సారీ అండి, మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో స్పెల్లింగ్తో రాసిండు. సో యథావిధిగా అయితే ఎట్లా ఒకటి మనకి పేరైతే క్లియర్ అయింది. ఇంటికి వచ్చి రాగానే ఈ టైం అవుతుంది, నువ్వు వంటలు ఎప్పుడు చేస్తావు, ఏం చేస్తావు అంటే నేను చేస్తా కదా అని ఆమెను కూర్చోబెట్టి నేనైతే వర్క్ స్టార్ట్ చేసిన. ఫ్రెండ్స్, ఎగ్ అయితే ఇట్లా కాల్చిన, 2.5 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరకాయలు కంప్లీట్గా అయితే ఇలా వేసేసిన. ఇది బియ్యం వచ్చి బాస్మతి రైస్ కిలో తెచ్చిన, దీంట్లో 2 గ్లాసుల బియ్యం వేసిన. సో మనం నార్మల్గా జల్లిన స్పీడ్గా వంట కావాలంటే ఎంత స్పీడ్గా చేయాలో దాని గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో మా వరలక్ష్మికి ఎక్కువ ఇష్టం అని పూలు తెచ్చిన, కానీ ఏడుపు ముఖంతో ఉంది. ఆమె యాక్చువల్లీ ఏమన్నదంటే ఏదో ఒకటి తక్కువ రేట్లో తీసుకురా అన్నది. కానీ నేను అట్లా కాదు, తక్కువ రేట్లో తెచ్చి తక్కువ రేట్లో తినిపించేవాడిని అయితే కాదు. ఒక 50 రూపాయలు నా చేతి నుంచి కలిపి, అంటే 200 నాదే, నా చేతి నుంచి కలిపి యాక్చువల్లీ నా లాకర్లో చెరువుగట్టుకి వెళ్దామని 1000 రూపాయలు దాపెట్టుకునిండే. సో ఆ పైసల్లోంచి చెరువుగట్టుకి ఈసారి 3 రోజులు చెరువుగట్టుకి వెళ్ళకోకుండా మొత్తం అన్నీ బ్లాక్ చేసేసిండే. సో ఆ పైసలు మాత్రం ఇప్పుడు ఈరోజు యూజ్ అయినాయని చాలా సంతోషపడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే కేక్ వచ్చేసి 1/2 kg తెచ్చినాను. ఆమెకి ఇష్టమైన కేకే బ్లాక్బెర్రీ అంట.
బ్లాక్ ఉంది భయ్య, మొత్తం కేక్ బి బ్లాక్ ఉంటుందంట. ఏమో ఒక్కొక్కరి పిచ్చి ఒక్కొక్కరి ఇష్టం అట్లా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ మొత్తం ఉడకబెట్టి బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టినాను. ఆఫ్టర్ 10-15 మినిట్స్, ఇప్పుడు 10 మినిట్స్ అయింది. ఇంకో 15 నిమిషాలు అయినా బాధ లేదు, ఎందుకంటే ఎంత బాగా నానబెడితే అంత బాగా అది అనేది ఎదుగుతుంది అని అంటారు. సో ఇదంతా కొద్దిగా ఉడికినట్టు ఉంది, ఉడికింది. ఇదంతా తీసేసి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. దీన్ని పొట్టి ఇదంతా తీసేసి క్లీన్ చేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసేసి, ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టినాను. ఎందుకంటే స్పీడ్గా కావాలి మనకి, ఎందుకంటే మా భార్య మధ్యాహ్నం ఏం తినలేదు, ఆకలితో ఉన్నది. సో ఆమె ఆనందాన్ని నేను ఎందుకు కాదనుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వంట చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే చేస్తుంది, కానీ ఏడ్చుకుంటూ చేస్తుంది. ఆ సామాన్ పడేస్తుంది, ఈ సామాన్ పడేస్తుంది. ఇవన్నీ కష్టాలు నాకు ఎందుకు చెప్పు. నా పని ఏదో నేను చేసుకుంటే బతికేస్తే మేలు కదా. ఉండేది ఇది ఒక్కరోజే, రేపు మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. ఇట్లా అంటాను కానీ నా భార్య బంగారం. చూసారా, ఎగ్ తీస్తుంది. నువ్వు బంగారమే. నాకు బంగారం లాంటి భార్య దొరకడమే అదృష్టం, ఇంక వేరే ఆలోచన అయితే లేదు. నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను చూస్తారు అందరూ, తెలుసా. మళ్ళీ నా భార్యకి నూనె తగినంత వేయకపోతే ఏం బిర్యానీ చేసినావు అని ముఖానికి వేసి కొడుతుందేమో అని అంతే కటోరాని వేసేసిన. ఎందుకంటే నాకు నా భార్యతో చాలా భయం ఉంది. అంటే అట్లా వేయకూడదా, ఇట్లా వేయాలా, డైరెక్ట్ వేయద్దా? నాకు తెలియదుగా మమ్మీ. మా భార్యకి అన్ని ఇష్టం. ఉన్నది కొడుతుగా, జల్లి కానీ సో ఇట్లా వేసిన తర్వాత దాని మీద కొద్దిగా కారం వేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న కొద్దిగా వస్తుంది, కొద్దిగా మూమెంట్ వస్తుంది. ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే తిప్పకపోతే మళ్ళా ఆ నూనెలోనే అక్కడే స్టక్ అయ్యి మొత్తం ఆగమాగం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అది అవుతుందా కాదు అలా టైం పడుతుంది. ఇట్లా చేసి పెట్టుకోవాలా, అట్లా చేస్తేనే అట్లా అవుతుంది. ఇంకా బ్రౌన్ కలర్లోకి రావాలంటారు. ఎందుకు వాళ్ళకి పనులు లేవా? మిక్సీ పట్టిండు. ఇది యాక్చువల్లీ చేస్తుండే కానీ టైం అయిపోతుంది. ఈ ముందే ఆకలి అంటున్నావు. నీకు జల్లి కావాలని చెప్పు ఫస్ట్. ఉల్లిగడ్డలు వేసి ఇది వేసి ఎందుకు, ఇదే మంచిగా నూనెలో గచ్చా బిచ్చా మంచిగా అయిందనుకో. నేను అందులో పచ్చిమిరకాయలు వేసిన. తిన్నాక చెప్తా, ఇప్పుడు కాదు నీ పని. సరేనా? తిన్న తర్వాత పిజ్జా కావాలి మనకి. మనం వంటలు చేస్తే మనం పేరు పెట్టదు. సరే చూద్దాం కాదు, చూడాలి. ఇక్కడ ముఖం చూపెట్టి మాట్లాడు. చూపిస్తా, ఇటు చూడు. చి వేసిన మసాలాలు అన్నీ వేసిన నూనెలో. ఇప్పుడు బాగా కాలాలి. సరే, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు పుట్టి. ఇప్పుడు చేయాలా? కనకరమ్మాలు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మాయి నీ పిక్చరే. ఇప్పుడు వాడండి.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ వరలక్ష్మి. ఇదేనా బ్లాక్ కేక్ అన్నావు కదా? నీకు కదా, సారీ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ అట్లా పెట్టకు అన్న పెట్టకు, ఇంకో తన్నులు తినేటట్టున్నావు నువ్వు. ఓకే ఓకేనా? పో అమ్మ. పో అక్కడ అక్క దేరు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే పొట్టి. అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఉండండి, పొడగొద్దు. ఇక చూడు, మంచి వచ్చింది. నువ్వు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ. అది కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్లా మమ్మీ హ్యాపీ హ్యాపీయా? ఇప్పుడే మా గీత టీనా వచ్చారు ఫ్రెండ్స్. నెత్తిన చేయడానికి ఏంది? వావ్. ఇక మొత్తానికి అయితే మేము మజా తెచ్చుకొని అందరికీ అరేంజ్ చేసి తాగేసి అనుకున్నాం.